మనం ఈ వీడియోలో అనురాధ నక్షత్రం వారి గురించి మరియు వారి మానసిక లక్షణాల గురించి తెలుసుకోబోతున్నాం. అనురాధ నక్షత్రాధిపతి శని. శని వృచ్చికం వృచ్చిక రాశి. రాశ్యాధిపతి కుజుడు. అధిదేవత మిత్రుడు. యోని ఆడలేడి. గణం దేవగణం. నాడి మధ్యనాడి. గుణం తమోగుణం. జనన దోషం లేదు. బాలారిష్టం మూడవ పాదం. రత్నం నీలం రుద్రాక్ష సప్తముఖి. అదృష్ట సంఖ్యలు 7, 8, 3, 9. అదృష్ట వారములు బుధ, గురు మరియు శుక్రవారములు. ఆరాధించవలసిన దేవతలు మిత్ర, రాధ, సూర్య మరియు ఈశ్వరుడు. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారి లక్షణములు. ఈ నక్షత్రానికి అధిదేవత మిత్రుడనే సూర్యుడు. ఈ నక్షత్రం వారికి బంగారు లేడిని సాధించడం వంటి అసాధ్యమైన కోరికలు, ఆదర్శాలు, లక్ష్యాలు ఉంటాయి. ఈ కారణంగా ఎదురు దెబ్బలు తగులుతాయి. అయినా వాస్తవాన్ని అంగీకరించరు. తమ ఆలోచన విధానాన్ని మార్చుకోరు. కొండ మీద కోతిని కోరుకుంటారు. అది పోతే అని ఆలస్యంగా తెలుసుకుంటారు. అన్వేషణలో కాలం గడిచిపోతుంది. అధినాయక గ్రహం కుజుడు కావడంతో చలాకితనం ఉంటుంది. దీనికి తోడు జంతు సంకేతం ఆడలేడి కావడం వల్ల తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. సమాజం పట్ల, జీవితం పట్ల ఎంత అసంతృప్తి ఉన్నా, ఎంత ఆవేశం వచ్చినా అది మాటల వరకే ఉంటుందే కానీ చేతల వరకు వెళ్ళరు. ఆత్మవిశ్వాసము, ఆవేశము రెండు ఇదే విధంగా ఉంటాయి. అందరితో తొందరగా కలిసిపోతారు. పరోపకారము చేయడానికి వెనుకాడరు. అయితే పొగడతలకు లొంగిపోయేవారు కావడంతో పొగిడి వీరి చేత పని చేయించుకోవచ్చు. ఇదే సమయంలో ఈ రాశి సంకేతమైన తేలులాగా అస్తమానం సణుగుతూ ఉండటం, దెప్పి పొడవటం, అనవసరమైన ఆవేశానికి పోకుండా మెల్లగా మాటలతో హింసించడం వంటివి చేస్తుంటారు. అనురాధ నక్షత్రం అధినాయక గ్రహం శని అని ముందే చెప్పుకున్నాము. ఈ నక్షత్రం వారు చిన్నతనం నుండే బరువులు, బాధ్యతలు మోయవలసి వస్తుంది. వీరు ఎవరిని తొందరగా వదులుకోరు. కష్టమైన నష్టమైన చివరి వరకు కలిసి ఉండాలని ప్రయత్నిస్తారు. ఏదైనా తేడా వస్తే విధిని నిందిస్తారే కానీ వ్యక్తులను నిందించరు. వేదాంత ధోరణి బాగానే ఉంటుంది. ఈ నక్షత్రానికి గుర్తు గొడుగు. గొడుగు అనేది గౌరవమునకు గుర్తు. అందుచేత ఈ నక్షత్రంలో పుట్టిన వారు తాము అందరిలాంటి వారు కామని, తమకు మిగిలిన వారికి తేడా ఉందని అనుకుంటారు. మిగిలిన వారికి లేని ప్రత్యేకతలు తమకు ఉన్నాయని భావిస్తారు. ఇది భావనతో అహంకారాన్ని ప్రదర్శిస్తారు. తమకు ఏ నిబంధనలు వర్తించవని, తాము అందరికీ అతీతులమనే భావన, విచ్చలవిడితనం వీరిలో కనిపిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే సంబంధాలలో వీరికి ఒడుదుడుకులు తప్పవు. శాస్త్ర నిర్వచనం అనుసరించి అనురాధ నక్షత్రం నందు జన్మించిన వారు మంచి కాంతి కలవారు, కీర్తివంతులు, ఉత్సవములందు సదా అభిలాష కలవారు, శత్రువులు జయించువారు, కళా ప్రవీణులు, అనేక విధములైన సంపదలు, సుఖములు కలిగిన వారు అవుతారు. అనురాధ నక్షత్రం వారు వివిధ పాదాలలో పుట్టిన వారి లక్షణములు. మొదటి పాదం. ఈ పాదానికి అధిపతి రవి. దీనికి రాజంశ అనే పేరు ఉంది. ఈ పాదములో జన్మించిన వారు నీతి నియమాలు కలవారు, వాక్కు నైపుణ్యం కలవారు, రాజకార్యములను నేర్పరు అవుతారు. రెండవ పాదం. ఈ పాదానికి అధిపతి బుధుడు. దీనికి నపుంసకాంక్ష అనే పేరు ఉంది. మేధావులు, అతిశయోక్తులు, పలికేవారు, ఐశ్వర్యము, కీర్తి కలిగి ఆదర్శంగా ఉంటారు. మూడవ పాదం. ఈ పాదానికి అధిపతి శుక్రుడు. దీనికి అభయాంశ అనే పేరు ఉంది. స్థిరమైన జీవితము లేని వారు, అందమైన వారు, సౌమ్య గుణము, వ్యాపార నైపుణ్యము, అనుకూలమైన దాంపత్యము కలిగి ఉంటారు. నాలుగవ పాదం. ఈ పాదానికి అధిపతి కుజుడు. దీనికి నీచాంశ అనే పేరు ఉంది. చపల చిత్తము కలిగిన వారు, అందరినీ ఆక్షేపణ చేయువారు, ద్రోహ చింతన, అనాచార బుద్ధి కలిగి ఉంటారు. ఇవండి పాదములు.
4 పాదములు. అలాగే వీరి గురించి చెప్పాలంటే అనురాధ నక్షత్రాధిపతి మిత్ర, వరుణ ఇద్దరు దేవుళ్ళు. చీకటి సూర్యుడు, చీకటి మరియు సూర్యుడు, డార్క్ సన్సెట్. మిత్ర సూర్యుని కిరణాలు సన్ రైజ్ ని తీసుకువస్తారు. వీరికి గవర్నమెంట్ జాబులు వచ్చే అవకాశాలు, పొజిషన్స్, అలాగే ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకోవడం లాంటివి చేస్తారు. ఇది ఫ్రెండ్షిప్ ఓరియంటెడ్ స్టార్. ఎక్కువ మంది స్నేహితులు ఉండే అవకాశం ఉంటుంది. స్నేహపూర్వకమైన నక్షత్రం ఇది. వీరు చాలా సున్నితంగా, సౌమ్యులుగా, డౌన్ టు ఎర్త్ ఉంటారు. అన్యాయాలు, అక్రమాలు, డ్రగ్స్, ఆర్గాన్స్, పొలిటికల్ చీల్చి చెండాడుతుంది, ఎదుర్కొంటుంది. సొసైటీకి బాగా హెల్ప్ చేస్తుంది. కత్తులు, పనిముట్లు, మిషనరీ, కారు, బైక్స్ వీరు తయారు చేసే అవకాశం ఉంటుంది. గట్టి నిర్ణయాలు తీసుకోవడము, సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కి ఇవి పనిచేస్తాయి. రాంగ్ డెసిషన్స్ లో వెళ్తుంటే తప్పు అని చెప్పి సరైన దారిలోకి తీసుకుపోవడమే ఈ మిత్ర నక్షత్రం యొక్క ఉద్దేశం. పొజిషన్, పేరు, ప్రతిష్ట, పొలిటికల్ గల నక్షత్రం. పనిని ఎలా సునాయాసంగా చెయ్యాలి, ఎక్కువసేపు చేసే పని తక్కువ సమయంలో ఎలా చేయాలని నేర్పించడమే ఈ నక్షత్రం యొక్క పని. చిన్న చిన్న ఆలోచనలు వచ్చి మీ జీవితంలో మార్పులు తీసుకొస్తుంది. కన్సల్టెన్సీ, మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, మిషనరీ యూనిట్స్, మిలిటరీ యూనిట్స్ సంబంధించినది. పురోహితులకి, పండితులకి దీనిలో అవకాశాలు ఉన్నాయి. సరస్వతి దేవి కనెక్ట్ అయిన నక్షత్రం. సబ్జెక్ట్ మీద అవగాహన, నాలెడ్జ్, గ్రిప్, నేర్చుకోవాలనే తపన, తెలియని విషయాలు తెలుసుకోవడం, వేరే రూట్లో వెళ్ళడం లాంటిది మీరు చేస్తారు. ప్రేమించడం, పూజించడం, భక్తి భావంతో ఉండటం లాంటివి చేస్తారు. కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్, రోడ్డు కన్స్ట్రక్షన్స్, కాంట్రాక్టర్స్ కి ఈ నక్షత్రం వర్తిస్తుంది. ఫీమేల్ ఆర్గాన్, జెనెటిక్ సమస్యలు, థైరాయిడ్, బ్లడ్ ఫ్లో, సంతాన సమస్యలు లాంటివి కూడా జరుగుతాయి. ఒకవేళ చంద్రుడు ఈ నక్షత్రంలో ఉంటే లేదా పంచమాధిపతి ఈ నక్షత్రానికి కనెక్ట్ అయితే ఈ విధమైన హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి అన్నయ్యతో లేదా చిన్న చెల్లెలితో మంచి సంబంధము ఉండకపోవచ్చు. సో ఇదండి అనురాధ నక్షత్రం వారి మానసిక లక్షణాలు మరియు పాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవడానికి ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.